హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. రాజాసాబ్ ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిందండి. నిన్న ప్రీమియర్స్ తోటి అయితే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే నైట్ చూసి పొద్దున్నకి రివ్యూ చెప్పే అనే లోపల విపరీతమైనటువంటి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది, ఏంటి, ఈ మిక్స్డ్ టాక్ రావడానికి కారణాలు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా ఒక క్లీన్‌గా మన వింటేజ్ 'ప్రభాస్‌ని' చూస్తాం కదండీ! అలాగే ఉంటది. మనం ఇక్కడ స్టోరీ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన లేదు. ఎందుకంటే వీళ్ళు సెకండ్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో అందులో ఆల్మోస్ట్ మనకి ఒక స్టోరీకి సంబంధించినటువంటి ఒక టెంప్లేట్ ఎలా ఉండబోతుందనేది ఇందులో క్లియర్‌గానే చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్స్ అలాగే కొంచెం కామెడీ ఇయన్నీ కూడా వన్ మ్యాన్ షోగానే ఉంటది. మాక్సిమం 'ప్రభాస్' తోటే ఎక్కువ కామెడీని పండించినట్టు ఉంది. ఉన్న కమెడియన్స్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఫన్ జనరేట్ అయ్యే సీన్స్ ఎక్కువగా ఉండవు. ఫస్ట్ హాఫ్ జనరల్‌గా ఒక పెద్ద హీరోకి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫు, అదే నార్మల్‌గా ఒక వింటేజ్ 'ప్రభాస్' లాంటి క్యారెక్టర్‌ని మళ్ళీ తీసుకొద్దాము 'డార్లింగు' అలాగే 'మిస్టర్ పర్ఫెక్ట్' ఈ టైప్ ఆఫ్ 'ప్రభాస్‌ని' మనం తీసుకొద్దామనే విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కాకపోతే కొంచెం మనకి స్లో అనిపిస్తది. ఎందుకంటే 'ప్రభాస్' ఇప్పుడొచ్చేసి పాన్ ఇండియన్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు కాబట్టి మనకు కొంత ఎక్స్‌పెక్టేషన్స్ తోటయితే లోపలికి వెళ్ళడం జరుగుతది. కాకపోతే ఆ స్టోరీ తీసుకున్న టెంప్లేట్‌కి ఫస్ట్ హాఫ్ మనకి జనరల్‌గా తెలుగు సినిమా ఎలా ఉంటదో కొంచెం లాగ్స్ తోటి, కొంచెం స్లోగా నరేషన్ తోటైతే ఉంటా ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఒక డీసెంట్ ఇంటర్వెల్ అనే చెప్పొచ్చు. పెద్దగా గూస్ బంప్స్ వచ్చే ఇంటర్వెల్ కాకపోయినప్పటికీ కూడా ఓకే. మనం ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఇంటర్వెల్‌నే మనం ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకపోతే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది గదా! సెకండ్ హాఫ్‌లో సినిమా లేసే అవకాశం ఉందని జెప్పేసి మనం అనుకునేసరికి వాళ్ళ కోర్ ఎలిమెంట్ ఏదైతే స్టోరీకి సంబంధించి తీసుకున్నారో దాన్ని చెప్పడంలో కొంచెం స్లో అయ్యారని అయితే అనుకోవాలి. ఎందుకంటే కొంచెం డ్రాగ్ ఎక్కువుంది. వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్ళేటువంటి ఆ స్టోరీని తీసుకెళ్ళేటటువంటి క్రమంలో కొంచెం స్లో అయ్యారని అయితే మనం అనుకోవచ్చు. కాకపోతే ఇక ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్‌కొచ్చేసరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మొత్తం ఓవరాల్‌గా మూవీని మనం కన్సిడర్ చేసుకుంటే ఒక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మాత్రమే చూసుకొని సినిమాకి మనం రివ్యూ ఇవ్వాల్సొచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఒక నార్మల్ సినిమా, ఒక సాదాసీదా సినిమా. మనం ఒక పాన్ ఇండియా 'ప్రభాస్‌ని' చూస్తున్నటువంటి ఫీలింగ్ మనకెక్కడ కలగదు. నార్మల్‌గానే 'ప్రభాస్' సినిమా పాత సినిమాల్లో ఎలా ఉన్నాయో అదే ఫీల్ అయితే కలుగుతది తప్ప పెద్దగా మనం విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వెళ్లి కూర్చునేటటువంటి సీక్వెన్స్‌లు ఎక్కడ కనిపించవు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ లాస్ట్ 45 మినిట్స్ మనకి 1 ½ అవర్, 1 అవర్ 15 మినిట్స్ మనకి సెకండ్ హాఫ్ ఉంటే 45 మినిట్స్ ఆఫ్ ద మూవీ నుంచైతే ఎండింగ్ ఆఫ్ ద 45 మినిట్స్ ఆఫ్ ద మూవీ నుంచి కొంచెం స్పీడ్‌గా వెళ్ళడం జరుగుతది. ఇకపోతే క్లైమాక్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా తీశారనే చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ హైప్ ఇచ్చింది సినిమాకి. ఆ క్లైమాక్స్ గాని లేకపోతే ఈరోజు 'రాజాసాబ్' అనే సినిమా మనం ఖచ్చితంగా ఒక ఫ్లాప్ టాక్ తోటైతే బయటకు వెళ్ళేది. కాకపోతే ఈ సినిమాని మనం ఎలాగా ఆహ్, దేనితోటి మనం యావరేజ్ ఇవ్వాలా? బావుందా? బాలేదా? అనంటే క్లైమాక్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తే సినిమా చాలా బావుందని చెప్పాలి. ఓవరాల్‌గా మనం సినిమా గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఒక ఎబోవ్ యావరేజ్ సినిమా కిందయితే ఇది ఉండిపోబోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా సినిమాలు రాబోతున్నాయి కాబట్టి దీని రన్ ఎలా ఉంటదనేది మనం అప్పుడే చెప్పలేము. ఓవరాల్‌గా తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బొమ్మన ఇరానీ కానీ, అలాగే సంజయ్ దత్ గాని ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అందరు యాక్టర్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ వాళ్ళ గురించి మనం పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటే అది పెద్ద ఇది కిందే ఉంటది. వాళ్ళకి తగ్గినటువంటి రోల్‌లో వాళ్ళిచ్చినట్టు పెర్ఫార్మన్స్ చాలా బావుంది. 'ప్రభాస్' సెకండ్ క్యారెక్టర్‌లో అయితే ఇరగదీశాడని చెప్పాలి. ఎక్కడా కూడా మనం 'ప్రభాస్‌ని' చూడం. ఆ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి తీరుని 'ప్రభాస్‌లో' మనం చూస్తాం. ఇకపోతే హీరోయిన్స్‌కొచ్చేసరికి హీరోయిన్స్ ఎందుకున్నారు? హీరోయిన్స్‌ని పెట్టాలి 'ప్రభాస్' పక్కన అని చెప్పి పెట్టారో ఏమో అయితే దానికి పెద్ద జస్టిఫికేషన్ అయితే లేదు. హీరోయిన్స్‌కి సంబంధించి ఎక్కడ స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ గాని పెద్దగా ఏదో ఒక స్టోరీని రన్ చేయడం కోసం వాళ్ళని పక్కన తీసుకొచ్చారు. ఒక 3 గంటల సినిమాని రన్ చేయాలంటే వీళ్ళ అవసరం ఉందా? అన్న టైప్‌లో మాత్రమే తీసుకొచ్చారు. పాటల వరకు టెక్నికల్ వాల్యూస్ బావున్నాయి. ఆహ్, నిర్మాతలు ఖర్చు బాగానే పెట్టారు. కాకపోతే అక్కడక్కడ మనకి గ్రాఫిక్స్‌లో వచ్చేసరికి వీఎఫ్ఎక్స్‌లో కొన్ని కొన్ని చోట బ్లర్ అనిపించడం ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. వీఎఫ్ఎక్స్‌లో కొన్ని సీన్స్‌లో మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. కాకపోతే లాస్ట్ ఒక అరగంట ఆఫ్ ద మూవీలో మాత్రం అక్కడ బానే సెట్ చేశారు. అక్కడికొచ్చేసరికి మరి బానే కుదిరింది. ఏదైతే కోర్ పాయింట్ లాస్ట్‌లో వీళ్ళకిప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నామో, ఎవరైతే ఆడియన్స్ గాని, ఎవరైతే చెప్పుకోగలుగుతున్నామో, వాళ్ళందరూ చెప్పిన ప్రకారంగానే లాస్ట్ అరగంట ఆఫ్ ద మూవీలో వాళ్ళు సక్సెస్ అయ్యారు వీఎఫ్ఎక్స్‌లో. కాకపోతే మిగతా కొన్ని సీన్స్‌లో తెలిసిపోతున్నాయి. మరి
ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకున్నప్పుడు అంత తెలిసిపోయేటటువంటి గ్రాఫిక్స్ పెడితే జనాలు ఇప్పుడు ఈజీగా పట్టేసుకుంటారు. సో, ఇలా ఓవరాల్‌గా సినిమాకొచ్చేసరికి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఒక తెలుగు సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది తప్ప ఇది పాన్ ఇండియా సినిమా అని అనడానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టోరీ అనుకోవాలి తప్ప ఒక తెలుగు ఆడియన్స్‌కి నచ్చేటటువంటి స్టోరీ మాత్రమే ఇది. పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం కోసం వాళ్ళు తీసుకున్నారు తప్ప ఆహ్, ఆ క్యారెక్టర్స్‌లో ఎవరున్నా కూడా ఓకే అనిపించే అవకాశం ఉంది. తెలుగులో కూడా తీసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 'రాజాసాబ్' సినిమా ఎలా ఉంది అనంటే ఒక ఎబోవ్ యావరేజ్ సినిమాగా ఉంది. సినిమా తీయడం లాస్ట్ 45 మినిట్స్ ఆఫ్ ద మూవీ కనుక అలా లేకపోయుంటే చాలా కష్టమని అనిపించేది. కాపోతే మనం బయటకొచ్చేటప్పుడు ఏ ఫీల్‌తో వస్తామో అదే సినిమా టాక్ అవుతది కాబట్టి సినిమా ఓవరాల్‌గా ఒక మంచి సినిమా 'రాజాసాబ్' పండక్కి అందరూ చూసేటటువంటి ఎక్కడ వల్గారిటీ గాని ఏమీ లేకుండా ఫ్యామిలీ తోటి మరీ ముఖ్యంగా పిల్లలు ఎంజాయ్ చేసేటటువంటి సినిమాగా అయితే 'రాజాసాబ్' ఉంటది. కాకపోతే దీని లాంగ్ రన్ ఎంత ఉంటది, కలెక్షన్స్ ఎంత ఉంటాయనేది మనం ముందు రోజుల్లో తెలుసుకుందాం. సో, ఇది ఫ్రెండ్స్ 'రాజాసాబ్‌కి' సంబంధించినటువంటి మూవీ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగైతే మీరు ఇప్పటివరకు ఎవరైనా ఈ మూవీని చూసుంటే మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.